మళ్ళీ మన గార్డెన్ లోకి అయితే ఇంకో 3 చెట్లు అయితే యాడ్ చేస్తున్నాము కోళ్ళ కోసము. చూడండి కింద ఒక చెట్టు ఉన్నది, ఈ ఒక 2 చెట్లు నాటేద్దాం. కోళ్ళ బోన్ దగ్గరగా అయితే గోరింటాకు చెట్టు అయితే బూడ్చాలి. ఈ ప్లేస్ లో నిమ్మ చెట్లు బూడిస్తే మాత్రం మనకే ప్రాబ్లం, ఎందుకంటే మనం వస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి. ఫస్ట్ గుంత అయితే కొట్టేసినాము. ఇప్పుడు ఈ ఫస్ట్ గుంతలో వచ్చేసి గోరింటాకు చెట్టు అయితే బూడ్చేద్దాం. ఇక్కడ నిమ్మ చెట్లు బూడిస్తే మనకు ప్రాబ్లమే, అలాగే కోళ్ళకి ప్రాబ్లమే, ఎందుకంటే నిమ్మ చెట్లకి కంప ఎక్కువ వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ గోరింటాకు చెట్టు అయితే బూడ్చేసిన. ఓకే డన్. ఫస్ట్ చెట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో చెట్టుకి అయితే గుంత కొట్టుకున్నాం. మా గార్డెన్ లో నిమ్మ చెట్టు ఉన్నా కూడా మళ్ళీ అయితే ఇంకో నిమ్మ చెట్టు అయితే తెప్పించుకున్నా. రెండో గుంత కూడా అయిపోయింది. ఏడొచ్చేసి నిమ్మకాయ చెట్టు అయితే బూడుస్తున్నా. రెండో నిమ్మ చెట్టు తెచ్చుకోవడానికి కారణం వచ్చేసి మెయిన్ గ్రోతింగ్ ప్రాబ్లం. ఫస్ట్ చెట్టు అయితే అస్సలు గ్రోతింగ్ లేదు, ఎలా బూడ్చానో అలాగే ఉంది. సో అందుకోసమే ఈ చెట్టు అయితే మళ్ళీ తెప్పించుకున్నా. రెండో చెట్టు అయిపోయింది. లాస్ట్ మూడో చెట్టు ఇది. ఈ చెట్టు వచ్చేసి నిమ్మకాయ చెట్టు. ఈ చెట్టు అయితే మన దగ్గర లేదు, అందుకోసం ఈ చెట్టును అయితే తెప్పించుకున్నా. ఈ చెట్టు బ్రతుకుతాదో లేదో నాకైతే డౌట్, ఏరు దగ్గర అయితే డ్యామేజ్ ఉంది. ఫైనల్లీ 3 చెట్లు అయితే నాటేసిన. ఇప్పుడు వీటికి పాదులు అయితే తీయాలి. 3 చెట్లకైతే ఇలా పాదులు అయితే తీసేసిన. ఫైనల్లీ 3 చెట్లు అయితే బూడ్ చేసిన. చూడండి మన గార్డెన్ లో ఏడొక చెట్టు, ఆడొక చెట్టు, ఆడొక చెట్టు. ఎందుకంటే అవి పెద్ద అయితే కోళ్ళకి పావురాలకి బాగుంటుంది నీడ, అందుకోసం 3 చెట్లు అయితే వేసిన.